కామ్రేడ్స్ మిత్రులారా, ఈరోజు చలో హైదరాబాద్ పోస్టర్ను పెద్దంపేట న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటికి 14 నెలలు కావస్తున్నా ఇంతవరకు అవి ఊసెత్తే ప్రయత్నం చేయలేదు. ఏది కూడా పూర్తిగా అమలు కాలేదు. దాని ఫలితంగా పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఆశలతోని గత ప్రభుత్వాన్ని ఓడించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారీ మేటతో గెలిపించడం జరిగినది. అలాంటి గెలిపించినటువంటి ప్రజల నోట్లే మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఈ యొక్క 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా రకరకాల ప్రజాపాలన పేరుతో కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున ఏదేమైనప్పటికీ కూడా అర్హులందరికీ కూడా, పేద ప్రజలకు అందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలని, అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని, ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇవ్వాలని కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో, నక్సలైట్ల ఏరువేత పేరుతో అనేక మంది అమాయక గిరిజన పౌరులను పొట్టన పెట్టుకోవడం జరుగుతుంది. కావున దాన్ని కూడా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా గత 13 నెలలు 4 సంవత్సరాల క్రితం పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులను రాతపూర్వకంగా మోడీ రాసిచ్చినటువంటి ఆ యొక్క ఒప్పందాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా చేస్తుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. సంయుక్త కిసాన్ మోర్చాలో కూడా భాగస్వామ్యం కాబట్టి ఆ యొక్క రాసిచ్చినటువంటి ఆ యొక్క నిబంధనలను, ఆ యొక్క అనుమతులను అన్నిటినీ కూడా ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని, అదేవిధంగా రైతు పండించిన అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పించాలని, దానికి సమగ్ర చట్టము అమలు చేయాలని కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఒక విధమైన తీర్మానం చేసి పంపించాలని కూడా మా యొక్క పార్టీ డిమాండ్ చేస్తుంది. కావున ఈ యొక్క పేద ప్రజల హక్కుల కోసము ఈ యొక్క 6 గ్యారంటీల ప్రోగ్రామ్ను మా యొక్క సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తీసుకున్నది. ఇందులో భాగంగానే అధిక సంఖ్యలో కార్మికులు, కర్షకులు, ప్రజలు అందరూ రేపు జరగబోయే 20 తారీఖు నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.